బాహుబలి 1 రిలీజ్ అయిన వెంటనే జరుగుతుంది అనుకున్నారు, కానీ జరగలేదు. ఆ తర్వాత బాహుబలి 2 రిలీజ్ తర్వాత పక్కాగా జరుగుతుంది అన్నారు, అయినా జరగలేదు. సాహో అప్పుడు ఎవ్వరూ అడగలేదు. రాధేశ్యామ్ రిలీజ్ టైంలో ఎవరికి గుర్తులేదు. మళ్ళీ ఆది పురుష్ విడుదలప్పుడు కొంత డిస్కషన్ జరిగింది. సలార్ అప్పుడు సైలెన్స్ కనిపించింది. కల్కి టైంలో ఎవరికి గుర్తులేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ పెళ్లి టాపిక్ మొదలైంది. ఇయర్స్ గడిచిపోతున్నాయి, సినిమాల మీద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అన్నీ బాగానే ఉన్నా మ్యారేజ్ అనగానే మాత్రం రెబల్ నో కామెంట్స్ అని ఇస్తున్నాడు. ప్రభాస్ మ్యారేజ్ అనేది పాన్ ఇండియా వైడ్ గా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అయినా సరే రెబల్ ఎందుకో క్లారిటీ ఇవ్వడం లేదే. ప్రభాస్ మ్యారేజ్ గురించి రామ్ చరణ్ ఓ రియాలిటీ షోలో కామెంట్స్ చేశాడు అని ప్రచారం సాగుతుంది. రెబల్ స్టార్ కు మెగా పవర్ స్టార్ బెస్ట్ ఫ్రెండ్, అందుకే ప్రభాస్ మ్యారేజ్ గురించి చిన్న లీక్ ఇచ్చాడు అని టాక్ బయటకు వచ్చింది. ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన అమ్మాయి అని చరణ్ చెప్పుకొచ్చాడట. ఈ స్టోరీలో ఎంత నిజమైంది అనేది పక్కన పెడితే, నిజానికి బాహుబలి 2 రిలీజ్ సమయం నుంచి ప్రభాస్ పెళ్లి అనేది తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా నడుస్తూనే ఉంది. కానీ రెబల్ మాత్రం ఎప్పటికప్పుడు తన పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నాడు. పైగా సల్మాన్ కి ఇంకా పెళ్లి కాలేదు కదా అంటూ ప్రశ్నిస్తూ ఉంటాడు. మరి ఈసారైనా ప్రభాస్ పెళ్లిపీటలు ఎక్కుతాడా, చరణ్ చెప్పినట్లు 7 అడుగులు వేస్తాడా అనేది చూడాల్సి ఉంది. కోలీవుడ్ లో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమా విడాముయర్చి. ఈ మూవీ లాస్ట్ మినిట్ లో పోస్ట్ పోన్ అయింది. అయితే ఇప్పుడు రిపబ్లిక్ డే కానుకగా విడుదలకు ముస్తాబోతోంది. అయితే సంక్రాంతి లాంటి బిగ్ ఫెస్టివల్ సీజన్ ను అజిత్ మిస్ చేసుకోవడంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. శంకర్ డైరెక్ట్ చేసిన గేమ్ చేంజర్ కు కోలీవుడ్ కు ఊహించినంత రెస్పాన్స్ అయితే రాలేదు. తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు రాసిన కథ అయినా, స్వయంగా శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ తీసిన మూవీ అయినా ఎందుకో కోలీవుడ్ ఎక్కువగా రెస్పాన్స్ కాలేదు. అక్కడి నుంచి భారీ కలెక్షన్స్ రాలేదు. అయితే ఇదే సమయంలో అజిత్ నటించిన కొత్త చిత్రం ముందనుకున్న విధంగా సంక్రాంతికి రిలీజ్ అయి ఉంటే తమిళనాట బాక్సాఫీస్ రికార్డులన్నీ షేక్ అయి ఉండేవని స్టార్ హీరోల అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు. 2 ఏళ్ల క్రితం ఇదే సంక్రాంతి సీజన్ లో విజయ్ కొత్త సినిమా బాలిసుతో పోటీ పడుతూ తునీవు చిత్రాన్ని విడుదల చేశాడు అజిత్. దాదాపు 2 ఏళ్ల తర్వాత సేమ్ సీజన్ లో విడాముయర్చి విడుదల చేస్తాను అని చెప్పి మాట మార్చాడు. నిజానికి దీపావళికే రావాల్సిన సినిమా ఇది, కానీ జనవరి 23న విడుదలకు సిద్ధమవుతోంది. సీనియర్ హీరోలు ఏదో వయస్సుకు తగ్గ పాత్రలు చేస్తారు. కెరీర్ బిగినింగ్ లో ఉండే జోష్ ఇప్పుడు ఉండదు అనుకుంటున్నారా? అంత లేదు. సీనియారిటీ వస్తే ఏంటి, యంగ్ హీరోలు చెయ్యలేని పని చేస్తున్నారు. ఆటైనా పాటైనా వారి తర్వాతే ఎవరైనా. క్యారెక్టర్లో ఎనర్జీ చూపించాలంటే ప్రతిసారి టిల్లునే రావాల్సిన పని లేదు, లేదా మరో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి కొత్త సినిమా రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈసారి సంక్రాంతి పండక్కి ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అన్నిటికంటే ఎక్కువ సౌండ్ చేస్తున్న మూవీ మాత్రం సంక్రాంతికి వస్తున్న మూవీదే. ముఖ్యంగా ఈ మూవీలో వెంకీ పాడుతున్న పాటలు ఈ సినిమాకు చాలా క్రేజ్ తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా బ్లాక్ బస్టర్ పొంగల్ పాటలో వెంకీ చూపించిన ఎనర్జీకి టాలీవుడ్ షాక్ అయింది. వెంకీ మాత్రమే కాదు, 2 ఏళ్ల క్రితం వాల్తేరు వీరయ్య రిలీజ్ అయినప్పుడు కూడా చిరు ఇలాగే హుషారుగా పాటలు పాడి సంక్రాంతి పండక్కి చాలా జోష్ తీసుకొచ్చారు. సీనియర్ హీరోలే, కానీ ఫ్యాన్స్ ను ఆడియన్స్ ను ఎలా ఎంటర్టైన్ చేయాలో వీళ్లకు తెలిసినంతగా మరొకరికి తెలియదంటే అతిశయోక్తి కాదు. సేమ్ ఇండస్ట్రీలో సిస్టర్స్ ఇద్దరు రూల్ చేయాలి అంటే కుదరదు. ఒకటి, ఎవరికి వచ్చిన అవకాశాలు వాళ్ళు చేయాలి, లేదా చెరో ఇండస్ట్రీ చూసుకోవాలి. ప్రస్తుతం శ్రీదేవి కూతుర్లు అలాంటి ప్లానింగ్ లోనే ఉన్నారు. జాన్వి ఆల్మోస్ట్ సౌత్ కు షిఫ్ట్ అయింది. ఇక ఖుషి బాలీవుడ్ లో లేడీగా ఎదగాలని కలలు కంటోంది. ఏళ్లకు ఏళ్లు బాలీవుడ్ లో సినిమాలు చేసిన తరువాత జాన్వీ కపూర్ ఇప్పుడు ఫుల్ ఫోకస్ ను సౌత్ పై పెట్టింది. ఆల్రెడీ దేవరతో బ్లాక్ బస్టర్ అందుకుంది. దేవర 2 స్టార్ట్ అయితే డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. మరోవైపు రామ్ చరణ్ తో కలిసి బుచ్చిబాబు మేకింగ్ లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామాలోనూ నటించనుంది. ప్రస్తుతం ఇదే సినిమా షూటింగ్ లో జాన్వీ బిజీగా ఉంది. మరోవైపు సూర్య నటించాల్సిన మైథాలజీ ప్రాజెక్టు కోసం జాన్వీ డేట్స్ అడిగారు. కానీ కంగువ విడుదల తర్వాత ఈ సినిమా ఆగిపోయింది. దాంతో జాన్వీ ఈ డేట్స్ ను మరో తెలుగు సినిమాకు షిఫ్ట్ చేయాలనే ప్లానింగ్ లో ఉందట. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే జాన్వీ సిస్టర్ ఖుషి, శ్రీదేవి రెండో కూతురు, ఇప్పుడు హీరోయిన్ గా వెలిగిపోవాలని కలలు కంటోంది. అందుకే జాన్వీ సౌత్ పై ఫోకస్ పెట్టింది. ఖుషి బాలీవుడ్ లో దూసుకుపోవాలనుకుంటోంది. ఆల్రెడీ లవ్ టుడే హిందీ రీమేక్ లో నటిస్తోంది. ఇవి కాకుండా మరో మూవీ చేసేందుకు డేట్స్ కేటాయించింది. దేవర చూసారుగా, ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ తో దుమ్ము రేపాడు. దేవర 2 పై ఎగ్జైట్మెంట్ పెంచాడు. ప్రస్తుతం బాలీవుడ్ వెళ్లి వార్ 2 అనే మూవీ చేస్తున్నాడు. అయితే వార్ 2లోనూ
ఎన్టీఆర్ దేవరా లాంటి పాత్రే చేస్తున్నాడు. వినడానికి విచిత్రంగా ఉందా? అయితే ఈ స్టోరీ చూడండి, మీకే అర్థమవుతుంది. దేవర కథ గురించి తెలిసిందే, మళ్ళీ కొత్తగా చెప్పుకోవడానికి ఏం లేదు. తండ్రి ఆశయాలు నెరవేర్చే కొడుకు కథ ఇది. అందుకే డ్యూయల్ రోల్స్ వేశాడు ఎన్టీఆర్ ను మరోసారి డ్యూయల్ రోల్లో చూడాలి అంటే దేవర సీక్వెల్ వరకు వెయిట్ చేసే పని లేదు. ఎందుకంటే ఈ ఏడాది రిలీజ్ అవుతోన్న వార్ 2 మూవీలోనే ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడట. డ్యూయల్ రోల్ అంటే మళ్ళీ తండ్రి తనయుడి పాత్ర కాకుండా బాలీవుడ్ చిత్రంలో ఎన్టీఆర్ చేస్తోన్న పాత్రలు ఒకటి పాజిటివ్ గాను మరొకటి నెగటివ్ గాను ఉండనుందట. ఈ 2 పాత్రల మధ్య ఫైట్ ఉంటుందని బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో జైలవ కుశలో ముగ్గురు అన్నదమ్ముల మధ్య సంఘర్షణను తనదైన నటనతో రక్తి కట్టించాడు ఎన్టీఆర్. ఆగస్టులో ఈ చిత్రం విడుదల కాబోతోంది.